యుద్ధ ప్రభావంతో హైదరాబాద్లో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రమైందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. కానీ పెద్ద పెట్రోల్ బంకులకు యథావిధిగా పెట్రోల్ డీజిల్ సరఫరా కొనసాగుతోంది. కానీ చిన్న బంకుల్లోనే నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు బంకులకు క్రెడిట్ లోడ్ 5 రోజులుండగా పేమెంట్ చేస్తేనే లోడ్ సరఫరా చేస్తామని కంపెనీలు చెబుతున్నాయి. చిన్న పెట్రోల్ బంకులకు డబ్బు చెల్లించకపోవడంతో ఆర్డర్లన్నీ కూడా నిలిచిపోయాయని చెబుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నిఖిల్ అందిస్తారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత మరో ఫ్యూచర్ సిటీ శ్రేయాస్ వన్ సిటీ. ఈ నెల 19న ఉగాది సందర్భంగా బ్రోచర్ లాంచ్. ప్రత్యేక ఆకర్షణగా సునీత లైవ్ కాన్సర్ట్. వందనం రోడ్ ఖమ్మం. 8466012345 75082225. శ్రేయాస్ వన్ సిటీ వేర్ యువర్ స్టోరీ బిగిన్స్. రైట్, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం పెట్రోల్ డీజిల్ సరఫరా మరియు పెట్రోల్ డీజిల్ ధరలపైన సంక్షోభాన్ని ఏర్పరిచినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే నగరంలో ఉన్నటువంటి అనేక పెట్రోల్ బంకులలో ఆ పెట్రోల్ షార్టేజ్ కొరత ఏర్పడుతుందేమో, ఇంకా దాని ధరలు పెరుగుతాయేమో అనేసి ప్రచారం జరుగుతున్న తరుణంలో అందరూ జనాలంతా కూడా వాహనదారులు తమ వెహికల్స్ తీసుకుని పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో కొన్ని చిన్న చిన్న పెట్రోల్ బంకులలో నో స్టాక్ బోర్డు పెడుతున్నారు. సో వాటిని మూసేసిన పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా కొన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లేదంటూ కూడా నో స్టాక్స్ బోర్డు పెట్టారు. ఏదైతే కంపెనీ అవుట్లెట్స్ కానీ పెద్ద డీలర్స్ కానీ ఉంటారో ఆ పెట్రోల్ బంకులలో అయితే యథావిధిగా రోజు వచ్చినట్టే పెట్రోల్ ట్యాంకర్స్ వస్తున్నాయి, అన్లోడ్ చేస్తున్నాయి, ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాటి మేనేజర్స్ కానీ వాటి యజమానులు కూడా అంతే చెప్తున్నారు. అయితే ముఖ్యంగా హైదరాబాద్లో ఎల్పిజి ఏదైతే వెహికల్స్లో ఎల్పిజి ఆటోస్ ఉంటాయి, సిఎన్జి ఆటోస్ ఉంటాయి, సిఎన్జి కొరత ఉంది, ఎల్పిజి కొరత ఉంది. సో చాలా పెట్రోల్ బంకుల్లో సిఎన్జి లేదంటూ బోర్డ్స్ పెట్టారు, ఎల్పిజి లేదంటూ బోర్డ్స్ పెట్టారు, నో ఎల్పిజి నో స్టాక్ అని కూడా పెట్టారు. సో కొన్ని పెట్రోల్ బంకుల్లో మాత్రమే ఆ పెట్రోల్ డీజిల్ అనేది అవైలబిలిటీ అనేది కాస్త తగ్గింది. సో పెద్ద పెట్రోల్ బంక్స్ ఏవైతే ఉంటాయో మేజర్ ఏరియాలో ఉండే అన్ని పెట్రోల్ బంకుల్లో కూడా పెట్రోల్ యాజ్ యూజువల్గా ఎటువంటి నో స్టాక్స్ లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా నడుస్తుంది. వాహనదారుల రష్ కూడా చాలా మట్టుకు తగ్గిపోయింది. సో కొంతమంది పెట్రోల్ బంకుల యాజమాన్యులు ఉన్నారు. మళ్ళీ సార్ చెప్పండి, పెట్రోల్ కొరత ఏమైనా షార్టేజ్ ఏమైనా ఉందా? పెట్రోల్ షార్టేజ్ ఏం లేదండి, పెట్రోల్ షార్టేజ్ ఏం లేదు. అక్కడ నుంచి కంపెనీ నుంచి మాకు ఆర్డర్ పెడితే కరెక్ట్ వచ్చేస్తుంది. పేమెంట్ ఫస్ట్ కట్టాలి, కట్టిన తర్వాత లోడ్ వస్తుంది మనకి. సో పెట్రోల్ ధరలు పెరుగుతాయని కూడా ప్రచారం జరుగుతుంది. సో రష్ ఎట్లా ఉంది? రెగ్యులర్గా ఉందా, ఏమైనా పెరిగిందా? లేదు, నార్మలే రష్ ఉంది. ఇంకా రేటు పెరుగుతుందని అంత గ్యారంటీ లేదు. అక్కడ నుంచి మాల్ అయితే సప్లై వస్తుంది మనకి. ఇప్పటిదాకా మా దగ్గర న్యూస్ లేదు రేట్ పెరుగుతుందని. సార్ ఎల్పిజి నో స్టాక్ పెట్టారు. ఎల్పిజి ఎప్పటి నుంచి నో స్టాక్ ఉంది? అసలు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? వస్తే ఎప్పుడు స్టాక్ వస్తుంది ఎల్పిజి? ఎల్పిజి ఆల్రెడీ మనకు వస్తుంది. మొన్న వచ్చింది, నిన్న మార్నింగ్ అయిపోయింది. ఇలా వచ్చేది ట్యాంకర్ రాలేదు. వస్తే సాయంత్రం దాకా వస్తుంది, లేకుంటే రేపు మార్నింగ్ వస్తుంది. డే బై డే మనకి ఎల్పిజి అయితే వస్తుంది. అంటే కొన్ని పెట్రోల్ బంకులలో షార్టేజ్ ఉంది, కొన్ని పెట్రోల్ బంకులు నో స్టాక్ పెట్టాయి. సో కొన్ని పెద్ద పెట్రోల్ బంకులలో మాత్రమే పెట్రోల్ దొరుకుతుంది. ఎందుకోసం అట్లా? అది ఏంటంటే కంపెనీ ఇంతకుముందు 4 days 5 days క్రెడిట్ ఇచ్చేది. ఇప్పుడు అది ఆపేసిందంట. వాళ్ళు పైసలు కట్టకుంటే వాళ్ళకి లోడ్ వస్తలేదు. షార్టేజ్ అయితే లేదు, వాళ్ళు పైసలు కడితే లోడ్ వచ్చేస్తుంది, పంపు ఓపెన్ అవుతుంది. అందుకోసమే మా స్టాక్ లేదని వాళ్ళు నో స్టాక్ బోర్డు పెడుతున్నారు. రైట్, మొత్తంగా అయితే ఏదైతే వాళ్ళ కంపెనీ ఉంటుందో, ఇప్పుడు హెచ్పి అయితే హెచ్పి, ఇండియన్ అయితే ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం అయితే భారత్ పెట్రోలియం. సో వాళ్ళు పెట్రోల్ బంక్లకి క్రెడిట్ లోడ్ ఇస్తారు. సో వీళ్ళు ముందే పేమెంట్ చేసి ఆ క్రెడిట్ లోడ్లో ఈ 4-5 రోజులకు ముందే వాటిని పంపించడం కానీ, ముందే కడితే కానీ వాటిని టైంకు అందజేయడం కానీ జరుగుతుంది. సో చిన్న పెట్రోల్ బంకులు వాళ్ళు మాత్రం సో పేమెంట్ చేయకపోతే పేమెంట్ డిలే వల్ల కంపెనీస్ వాటిని రిజెక్ట్ చేస్తున్నాయి. పెద్ద అవుట్లెట్స్ మాత్రం పేమెంట్ చేస్తున్నాయి కాబట్టి వెంటనే ఇస్తున్నాయి. సో కంపెనీస్ కూడా స్పష్టంగా మాకు ఆదేశాలు ఇచ్చాయి. సో పేమెంట్ చేస్తేనే మేము పెట్రోల్ని పంపిస్తాం, ముందులాగా ప్రస్తుతం పరిస్థితులు లేవు. అయితే రేట్లు పెరిగే ఛాన్సెస్ అయితే ప్రజెంట్ లేవు. ఎల్పిజి మాత్రం కొంత కొరత ఉంది. ఏదైతే ఎల్పిజి హైదరాబాద్లో ఎల్పిజి ఆటోస్ కానీ ఎల్పిజి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా పెరిగినాయి కాబట్టి ఎల్పిజి సరఫరాకు తగ్గట్టు ఏదో 1-2% మాత్రమే కొరత ఉంది. సో అది కూడా క్లియర్ అయిపోతుంది. రెగ్యులర్గా అవి కూడా వస్తున్నాయని కూడా చెప్తున్నారు. మొత్తంగా అయితే హైదరాబాద్లో పెట్రోల్ డీజిల్ సంక్షోభం పరిస్థితులు అయితే పూర్తి స్థాయిలో లేకున్నా 1-2 చోట్ల మాత్రం చిన్న చితక పెట్రోల్ బంకులలో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇది హైదరాబాద్లో పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ విరంజన్తో నిఖిల్ ఎన్టీవీ, హైదరాబాద్.